Hello friends, welcome back to SRM intraday analysis. And today 29th July 2021, 29th July 2021, Thursday, so expiry day. I'd like to give you some basic idea of CPR and how to use it on expiry day. Before that, see, this is the 28th July chart, ante ninner chart. ఈరోజు ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయింది థర్స్డే కాబట్టి ఇనిషియల్లీ 1 to 2 hours రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. బట్ జనరల్ గా ఆప్షన్ సెల్లింగ్ ఎక్కడ చేస్తాం విల్ డిస్కస్. బిఫోర్ దాట్ వీ షుడ్ హైలైట్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి ఇది చూడండి, సి దిస్ వీక్ దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇమీడియట్లీ బయర్స్ కేమ్ అండ్ మార్కెట్ వెంట్ అప్ సైడ్. But here, due to the huge breakdown candle or bearish candle, market fall. I think this is 28th July. Okay, right. See, same at this portion. Of course, this resistance was broken, but today market again taken a resistance from this particular portion. Let me extend this line. I will extend it later, right? And now see this support, you can understand this. Generally expiry day రోజున మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 400-500 రేంజ్ లోనే తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ కింద చూడండి, ఇది ఫ్లాగ్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, సేమ్ రెసిస్టెన్స్, గ్యాప్ అప్. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. యాక్చువల్గా ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. విత్ ఇన్ 3-4 క్యాండిల్స్ గ్యాప్ హ్యాస్ బిన్ ఫిల్డ్, రైట్. బట్ ఈ టోటల్ జోన్ మీరు తీసుకోవాలి, ఇది ఇక్కడ ఈ వీక్స్ తీసుకోవాలి. మీకు ఇది అర్థమైతుంది చూడండి, టోటల్ జోన్, దిస్ ఇస్ ద టోటల్ జోన్. యాక్చువల్గా నేను ఈ మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ అవ్వక ముందే ఈ జోన్ డ్రా చేసా, అది స్క్రీన్ షాట్ చూపిస్తా లైవ్ మార్కెట్లో ఏం చేస్తాం అనేది. అంటే ఇట్లా డ్రా చేస్తే ఉండే క్లారిటీకి అంటే లైవ్ మార్కెట్లో నేను ఏం చేశాను అనేది స్క్రీన్ షాట్స్ తీసి ఉంచాను. యూ కెన్ సీ ద స్క్రీన్ షాట్స్, రైట్. ఇంకా మార్కెట్ రన్నింగ్ లోనే ఉంది. Not trading almost at around 2 o'clock, I think. Here, what is the time? 1:20 ke close chesanu nenu. It's not 2 o'clock, 1:20, right. Let me explain the concept now. See, the total market is range bound market today because expiry day kabatti, right. So nenu 1 minute chart loki veltunanu. Ippudu chudandi, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ సపోర్ట్ గా తీసుకుంది, ఈ లైన్ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నో దట్. ఓకే, సో నేను ఇప్పుడు దేని గురించి వెయిట్ చేశాను సార్ అంటే చూడండి, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఇది స్క్రీన్ షాట్ యాక్చువల్గా 1 minute టైం ఫ్రేమ్. ఇది మ్యాక్సిమం అరౌండ్ 10 o'clock ఆ టైంలో ఇది స్క్రీన్ షాట్ తీసాను. పైన లైన్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ లైన్ సపోర్ట్. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ఒకటి తీసుకోవచ్చులే, అరౌండ్ 4th టైం ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫేస్ చేసింది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే అంటే ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసి కిందకి వచ్చి రీటెస్ట్ తీసుకుంటే సెల్లింగ్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా ఇనీషియల్గా. బట్ ఆఫ్టర్ దట్ ఐ అబ్జర్వ్ ద థింగ్స్ కేర్ఫుల్లీ, రైట్. సి ఇది సెకండ్ స్క్రీన్ షాట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th టైం, మళ్ళీ 5th టైం అనుకో వచ్చింది మళ్ళీ. సో 5th టైం కూడా సపోర్ట్ ని హిట్ చేసింది, స్ట్రాంగ్ గాని హిట్ చేసింది. వెరీ బేరిష్ క్యాండిల్. జనరల్ ఇక్కడ ఏమనుకుంటామంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా హిట్ చేసింది కాబట్టి ఓకే ఇంక ఇక్కడ సెల్ చేసేస్తే మనం బ్రేక్ డౌన్ అయిపోతుంది మార్కెట్ అనుకుంటాం. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ నేను చేసింది ఏంటంటే ఈ ప్లేస్లో ఈ ఏరియాలో కాల్ అండ్ పుట్ రెండు సెల్ చేశా. కాల్ అండ్ పుట్ బోత్ సెల్ ఎట్ ద సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఈ ఏరియాలో సెల్ చేశాను, రైట్. సో ఇది ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే అరౌండ్ చెప్తాను, 5 minutes టైం ఫ్రేమ్ లో నేను టైం చూసి చెప్తాను, రైట్. ఇది రిమూవ్ చేస్తున్నా, రైట్. సో నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఫ్యూచర్ ట్రేడ్ తీసుకోవాలి. యాక్చువల్గా ఎక్స్పైరీ డే రోజున ఫ్యూచర్ చేయడం బెస్ట్. ఆప్షన్స్ అంటే సెల్లింగ్ మాత్రమే. ఆప్షన్ బై చేస్తే ప్రీమియం పెరగదు, మీకు ఎలానో తెలుసు, ప్రీమియం డీకే హెవీగా ఉంటుంది కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఫ్యూచర్ సెల్ లేదా ఫ్యూచర్ బై, ఫ్యూచర్ లో ట్రేడ్ చేయడానికి నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా, రైట్. సో ఇక్కడ ఛాన్స్ మిస్ అయింది, యాక్చువల్గా ఇక్కడ
నేను ఇది ఎక్స్పెక్ట్ చేశా, ఎట్లా బ్రేక్ డౌన్ అయిపోతుందేమో. 1 సెకండ్, లెట్ మీ చేంజ్ ద కలర్. రైట్, ఇది బ్రేక్ డౌన్ అయిపోయి రీటెస్ట్ ఇస్తే ఇక్కడ సెల్ చేయొచ్చు. బట్ ఇక్కడ టార్గెట్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏం లేదు కదా సార్ సపోర్ట్ అంటే, రైట్, మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. లెట్ మీ గో ఫర్ చార్ట్. ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలోకి వచ్చేసాను. ఇది 5 మినిట్స్ చార్ట్. దిస్ ఈస్ ద 5 మినిట్స్ చార్ట్. 1 మినిట్ చార్ట్ చూపిస్తున్నా. ట్రేడింగ్ వ్యూలో 1 మినిట్ చార్ట్ చూపిస్తున్నా. దిస్ ఈస్ ద 1 మినిట్ చార్ట్. అబ్జర్వ్ ద థింగ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యూజ్ బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయిన వెంటనే మనం ఏం చేయాలి? జనరల్ గా చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ నేను యాక్చువల్గా బై చేశాను. అదేంటి సార్ ఇప్పటి వరకు సెల్లింగ్ కోసం వెయిట్ చేశారు కదా? వెయిట్ చేశాను. ఇంత బ్రేక్ చూడండి, అరౌండ్ ఇక్కడ టైం ఎంత అయింది? అబ్జర్వ్ ద థింగ్స్ కేర్ఫుల్లీ. 12 అయింది. అంటే 13 గంటలు, 3 అవర్స్ ఫైట్ చేసి బ్రేక్ డౌన్ అయితే ఫాల్ ఏ రేంజ్ లో ఉంటుంది? జనరల్ గా 1 to 2 అవర్స్ ఫైట్ చేసి ఒకవైపు ఏదైనా ఒకవైపు బ్రేక్ అయితేనే మనకు మూమెంట్ చాలా హెవీ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఇంత మూమెంట్ ని ఎవరు ఆపారు? మీరు చార్ట్ చూస్తే ఏమీ కనిపించదు. ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు. సి, ఇది 1 మినిట్ చార్టే, కానీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైనా సపోర్ట్ ఉందా? ఇక్కడ ఏం సపోర్ట్ లేదు. సార్ ఈ విక్ సపోర్ట్ సార్ కాదు, కరెక్ట్ కాదు. అది అసలు ఇక్కడ సపోర్ట్ జోన్ కాదు. ఇది ఇక్కడ ఫాల్ అయింది, అది రికవర్ అయిపోయింది. ఇక్కడ ఇది సపోర్ట్ కాదు. మరి ఇక్కడ దీన్ని ఎవరు ఆపారు ఈ రోజు అంటే, సో నేను ఇప్పుడు మీకు 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్తున్నా చూడండి. ఈ పాయింట్ ని ఇక్కడ ఎవరు ఆపారో మీకు చూపిస్తా. రైట్, సీ దిస్ సిపిఆర్. యాక్చువల్గా నేను ఓన్లీ ఎక్స్పైరీ డే రోజున సిపిఆర్ యూస్ చేస్తా. సిపిఆర్ ప్రైస్ కి అంటే మార్కెట్ కి కింద కనుక సిపిఆర్ ఉంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. ఇట్ యాక్ట్ యాజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ప్రైస్ మార్కెట్ కంటే అంటే ఒకవేళ ఈ మార్కెట్ కంటే ఈ సిపిఆర్ పైన ఉంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్. సో ఈ రోజు సిపిఆర్ మార్కెట్ కంటే కింద ఉంది, అంటే సిపిఆర్ పైన మార్కెట్ మూవ్ అయింది. సో ఇట్ యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఈ ఏరియా క్యాష్ చేసుకోవాలంటే ఓకే. ఈ సెంటర్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒకవేళ ఈ సిపిఆర్ ఇందులోనే మళ్ళీ మనకి డిఫరెంట్ సైజెస్ వస్తుంటాయి, వెరీ నారో అండ్ బాగా ఈ రెండు లైన్స్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, బాగా వైడ్ ఉంది అనుకోండి, అది జనరల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ లేదా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. రైట్, సో ఇట్ ఈస్ ఎ సపోర్ట్. దట్ ఈస్ ద రీజన్. 2 అవర్స్ ఫైట్ చేసినా, 2 అవర్స్ ఫైట్ చేసి బ్రేక్ డౌన్ అయినా కూడా మూమెంట్ కిందకి రానివ్వాల. ఎవరు రానివ్వలేదంటే ఇక్కడ జనరల్ గా అందరూ ఏం చూస్తారు, ఇక్కడ సపోర్ట్ ఏం లేదు, ఇది బ్రేక్ డౌన్ అయితే చాలు సెల్ చేసి పాడేద్దాం, ఇది స్టాప్ లాస్. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెల్ చేసి మీకు 1 మినిట్ లో పెడుతున్నా, 1 మినిట్ లో వెళ్తున్నా చూడండి, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సి, ఇమీడియట్ గా ఇది బ్రేక్ డౌన్ అయినంటేనే ఇక్కడ సెల్ చేసి ఈ పైన ఎక్కడో స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తారు. ఇది ఈ గ్రీన్ క్యాన్ ఇట్లా వచ్చినా కూడా పట్టించుకోరు, ఎందుకంటే నో ప్రాబ్లం, నాకు స్టాప్ లాస్ ఉంది, అది హిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంత స్ట్రాంగ్ చూడండి, ఈ క్యాండిల్ చూస్తే అర్థమైపోతుంది. అరౌండ్ 1 అవర్, అరౌండ్ 40 మినిట్స్ కిందకి వెళ్ళడానికి ట్రై చేసిన మార్కెట్ ఓన్లీ విత్ ఇన్ 20 సెకండ్స్ అనుకుంటా, నేను రన్నింగ్ మార్కెట్ లో చూసింది, 20 to 30 సెకండ్స్ లో ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే చూడండి, ఎంత హైట్ చూపిస్తా ఒక్క జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ చూడండి. 100 పాయింట్స్ ఇన్ 20 సెకండ్స్, 100 పాయింట్స్ ఇన్ 20 సెకండ్స్. రైట్, సో ఇంత ఫోర్స్ఫుల్ గా ఇక్కడ ఎవరు ఉన్నారంటే సపోర్ట్ లేదు, బట్ సపోర్ట్ ఉంది, ఒక హిడెన్ సపోర్ట్, అది మనకు తెలియదు. అదే సిపిఆర్. ఈ సిపిఆర్ ఇండికేటర్, ఇది యాక్చువల్గా ఈ సిపిఆర్ ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. నేను ఎక్స్పైరీ డే రోజున మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను. ఎక్స్పైరీ డే రోజు నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఐదర్ సపోర్ట్ గా కానీ రెసిస్టెన్స్ గా కానీ నేను సిపిఆర్ పెట్టుకుంటా, అదర్ సైడ్ రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ నేను డ్రా చేసుకుంటా. చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది యాక్చువల్గా, ఇక్కడ యాక్చువల్గా సిపిఆర్ ఉంది మనకి. ఇది సిపిఆర్ జోన్, ఇది సపోర్ట్ జోన్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం సపోర్ట్ జోన్, ఇది ప్రైస్ యాక్షన్ ప్రకారం రెసిస్టెన్స్ జోన్. నా నేను ఏం ట్రేడ్ చేశానంటే, మార్కెట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. 1 మినిట్ నేను ఇప్పుడు లైవ్ మార్కెట్ నుంచి నేను 1 మినిట్ స్క్రీన్ షాట్స్ లోనికి వెళ్తున్నా. రైట్, సి, దిస్ ఈస్ ద ఫస్ట్ స్క్రీన్ షాట్, వెయిట్ చేస్తున్నా. దిస్ ఈస్ ద సెకండ్ స్క్రీన్ షాట్. ఇక్కడ బ్రేక్ అయితే, ఇక్కడ యాక్చువల్గా బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అయినా కూడా ఇక్కడ నో డెసిషన్. యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోతే ఏం చేయాలనేది నాకు ఒక ప్లాన్ లేదు నిజానికి. సో బ్రేక్ డౌన్ అయ్యి సస్టైన్ అయ్యి మళ్ళీ సెకండ్ బ్రేక్ డౌన్ అయితే, అదేంటి సార్ సెకండ్ బ్రేక్ డౌన్ ఏంటి, కమ్ బ్యాక్ టు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి.
5 minutesలోకి వస్తే మీరు యూ కెన్ ఫైండ్ వన్ ట్రెండ్ లైన్ హియర్. నేను డ్రా చేయాలా, ఇప్పుడు డ్రా చేస్తున్నా చూడండి. యూ కెన్ ఫైండ్ వన్ ట్రెండ్ లైన్. సి లైక్ దిస్. జనరల్గా ఏమనుకుంటారంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది అందుకే మార్కెట్ ఆగింది. నో, ఈ ట్రెండ్ లైన్ టచ్ అవ్వలేదు అది. సో ఈ ట్రెండ్ లైన్ వల్ల మార్కెట్ ఆగల. మార్కెట్ ఇక్కడ స్టాప్ అయింది ఎందుకంటే సిపిఆర్ వాళ్ళు. ఓకేనా, రైట్. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా సిపిఆర్ కూడా బ్రేక్ అయిపోతుంది. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసి చూసా, అంటే సేమ్ మీన్ ఈ చార్ట్ మీద ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే సిపిఆర్ బ్రేక్ అయిపోతుంది. సిపిఆర్ బ్రేక్ అయిపోయిందంటే దాని మీనింగ్ ఏంటి, సపోర్ట్ బ్రేక్ అయినట్టు. అప్పుడు హ్యూజ్ ఫాల్ వస్తుంది. సో అప్పుడు నేను సెల్ చేద్దామని ప్లాన్తో ఉన్నా, రైట్. సో దట్ ఈస్ ద రీజన్. సి థర్డ్ స్క్రీన్ షాట్ చూడండి. ఇది బ్రేక్అవుట్ అయినా, బ్రేక్ డౌన్ అయినా నేను ఇక్కడ సెల్ చేయాల. యాక్చువల్గా చేయాలనుకుంటే ఇక్కడే సెల్ చేయాలి. ఇది బ్రేక్ డౌన్ అయినా నేను సెల్ చేయలేదు ఇక్కడ, రైట్. సో దిస్ ఈజ్ అ బ్రేక్ డౌన్ పాయింట్. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఇవాళ మార్కెట్ చేసిన వాళ్ళు చూడండి, 29 జూలై 2021 ఈ లో బ్రేక్ అవ్వగానే సెల్ చేసి ఇది టార్గెట్ పెట్టుకుంటారు, ఈ హై ఎక్కడో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఇది ఫేక్ అవుట్ అంటాం. ఈ ఫేక్ అవుట్ ని అబ్జర్వ్ చేయడం హైలీ ఇంపాసిబుల్. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేసినా హైలీ ఇంపాసిబుల్. అండ్ థర్స్డే అంటే ఎప్పుడు పని చేస్తుంది అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఆన్ థర్స్డే, రైట్. సో ఇది ఫేక్ అవుట్ అని నాకు అర్థమైపోయింది, రైట్. ఇది ఫేక్ అవుట్. సో ఇమీడియట్ గా వన్ గ్రీన్ క్యాండిల్ పుల్ ద మార్కెట్ ఇంటు ద అప్ సైడ్, మీన్స్ అబౌవ్ స్ట్రాంగ్ సపోర్ట్. యాక్చువల్గా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అయింది ఇక్కడ, బట్ విత్ ఇన్ 2 to 3 minutes కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసే, ఇట్లా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. మీకు అది డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ లో చూపిస్తా. జస్ట్ వెయిట్, ఐ విల్ షో ఇట్ ఇన్ స్క్రీన్ షాట్. 4th one. See, I have drawn one trend line here. Trend line is already broken, but ఇక్కడ ఎంటర్ అవ్వలేదు నేను. యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ అవ్వాల. సి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, రీటెస్ట్ జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఫ్లాగ్. దిస్ ఈజ్ వన్ ఫ్లాగ్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ హ్యాపెన్. ఇమీడియట్ గా దీని హైలో బై చేయొచ్చు యాక్చువల్గా, బట్ ఐ హ్యావ్ వెయిటెడ్ బికాస్ ఎనీవేస్ ఈరోజు థర్స్డే, ఇమీడియట్ గా వెళ్ళిపోదు. సో నేను మళ్ళీ ఈ సపోర్ట్ జోన్ నుంచి రీటెస్ట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ తరువాత, ఆఫ్టర్ బ్రేక్అవుట్ మళ్ళీ ఒక క్యాండిల్ కనుక ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే దిస్ ఈజ్ ఇన్వాలిడ్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది ఇన్వాలిడ్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇది కూడా ఫేక్ అవుట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, రైట్. సో నేను వెయిట్ చేశాను రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తే, రైట్, ఇక్కడ సెల్లింగ్ బయింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అంటే కన్సల్టేషన్ అయింది, మళ్ళీ స్మాల్ బ్రేక్అవుట్ అయింది. దిస్ ఈజ్ మై ఎంట్రీ, రైట్. నేను ఇక్కడ ఇది మూవ్ చేయలేను యాక్చువల్గా. ఇదేంటంటే స్క్రీన్ షాట్. నేను బై ఎంట్రీ తీసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ ఇది. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ 38 పాయింట్సే, బట్ నేను యాక్చువల్గా 45 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నా. అరౌండ్ ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నా, 45 వరకు సేఫ్ సైడ్ అని. సో నా టార్గెట్ యాక్చువల్గా ఇది, ఈ పీక్ పాయింట్ ఈజ్ మై టార్గెట్ 113 పాయింట్స్. బట్ నేను అరౌండ్ ఐ థింక్ 90 పాయింట్స్కి ఎగ్జిట్ అయ్యా. నేను ఒక వీడియోలో చెప్పా, టార్గెట్ అబోవ్ 100 ఉంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, లెస్ దెన్ 100 ఉన్నప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని ఒక వీడియోలో చెప్పా, చూడండి, రైట్. సి అండ్ నెక్స్ట్ స్క్రీన్ షాట్. యా, దిస్ ఈజ్ మై టార్గెట్. యాక్చువల్లీ ఇక్కడ వరకు నేను లేను, టార్గెట్ పెట్టుకుంటా నేను, బట్ టార్గెట్ కంటే అబౌవ్ 100 కాబట్టి 10 to 15 పాయింట్స్ ముందే ఎగ్జిట్ అవుతా. ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోయాను నేను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. నేను ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా మూమెంటం బాగానే ఉంది, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి, రైట్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను నేను. యాక్చువల్ టార్గెట్ ఇది, దిస్ ఈజ్ మై టార్గెట్ అండ్ టార్గెట్ రీచ్ అయిపోయింది, రైట్. 1 సెకండ్, స్ట్రైట్ గా రాకపోయినా మీకు అర్థమవుతుంది. లైన్ ఇది చూడండి, ఇది టార్గెట్. యాక్చువల్లీ ఈ టార్గెట్ రీచ్ అయింది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. నౌ కరెంట్ మార్కెట్. ఇంకా మార్కెట్ రన్నింగ్ లోనే ఉంది. టైం 2:49 అయింది, 2:49. మీకు నెక్స్ట్ డే అనాలిసిస్, నేను నెక్స్ట్ డే అనాలిసిస్ టోటల్ గా ఈ రోజే మార్కెట్ అయిన వెంటనే అనాలిసిస్ చేసుకుని ప్రీ ప్లాన్డ్ గా ఉంటాయి యాక్చువల్గా, రైట్. సో మీకు అనాలిసిస్ వీడియో కావాలంటే కనుక కామెంట్ చేస్తే నేను అనాలిసిస్ వీడియో
అంటే నా వ్యూ ఏంటనేది చెప్తా. బ్రేక్అవుట్ అయితే ఏం చేయాలి, బ్రేక్ డౌన్ అయితే ఏం చేయాలి, బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ గా బై చేయకూడదు. బ్రేక్అవుట్ లో కూడా నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తా కొన్నిసార్లు. ఏంటంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ప్రైస్ యాక్షన్ అట్లా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద టుడే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్.